టీజర్ లాంచ్ టైంలో రవికుమార్ చౌదరి గారు ఆ మన్నారా చోప్రాని ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర కొంచెం బయట ముద్దు పెట్టుకోవడం లాంటివి, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యాల విషయంలో కావచ్చు, కాంట్రవర్సీల తోటి ఎక్కువ ఈ సినిమా పబ్లిసిటీ వచ్చింది. పాజిటివిటీ అనేది రోడ్ రూలర్ కంటే చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. నెగిటివిటీ అనేది రేంజ్ రోవర్ కంటే హై స్పీడ్లో పరిగెత్తుంది. ఇప్పటి వరకు కొంచెం ప్రమోషన్స్ కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఎందుకు రాకపోవడానికి భయపడే హీరో హీరోయిన్స్ మధ్యన ఇప్పుడు బయట వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వెళ్ళిన జనాలు ఎలా రిసీవ్ చేసుకోవచ్చు అన్నమాట. నిజ జీవితంలో పెళ్ళి అయినా కాకపోయినా ఆగస్ట్ 2న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్. అంటే తిరగబడరా సామెతో పాటు చాలా మంది ట్రావెల్ అవుతుంటారు, బట్ తిరగబట్టేవాళ్ళు కొంతమంది కాబట్టి మా హీరో తిరగబడతారు. హలో శివకుమార్ గారు, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. సో మరో 2 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? కూడా అండి, అంటే సినిమా మీద ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో ఆ ఎక్స్పెక్టేషన్ అంతా కరెక్ట్గా బాగానే రిపోర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ కూడా వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో టైటిల్లో తిరగబడరా సామి అని ఉంది. ఇయర్ స్టార్టింగ్లో నా సామి రంగా అని ఒక సినిమా రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. రెండిట్లోనూ రాజ్ తరుణ్ గారు మ్యూచువల్గా ఉన్నారు. సో అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఎలా ఉందా? తప్పకుండా. ఏంటంటే అంటే టైటిల్లో మీనింగ్ ఉంది. అంటే తన లైఫ్లో జరిగినటువంటి అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంట్కి ఏ విధంగా రియాక్ట్ కావాలి, ఆ రియాక్ట్ ఏందనేది దీంట్లో ఉంది కాబట్టి తప్పకుండా ఏంటంటే మంచి ఆడియన్స్ అల్టిమేట్గా జడ్జ్మెంట్ ఇస్ ఆడియన్స్ కాబట్టి ఆడియన్స్ జడ్జ్మెంట్ ఇస్తారని వీఆర్ ఎక్స్పెక్టింగ్. టైటిల్ విషయంలో పూర్తిగా కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు అండి. అంటే అట్లేం లేదు, నో కోఇన్సిడెంట్. టైటిల్ విషయంలో మేము అంటే ఆచితూచి టైటిల్ని స్టార్టింగ్లో అనౌన్స్ చేయలేదు, మధ్యలో తర్వాతనే అనౌన్స్ చేసినాం టైటిల్. ఓకే, చాలా చూసి ఏది బాగుంటుంది అని, ఈ కంటెంట్కి అనుగుణంగా ఇది బాగుంటుంది అని అప్పుడు చూసి దాన్ని. సో మీరు ఆల్మోస్ట్ 2007 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మీ గురించి మా వ్యూవర్స్ కొంచెం బ్రీఫ్ ఇస్తారా? అంటే మీ ఫిలిం జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని. నా ఫిలిం జర్నీ అండ్ 2007 అనుకోకుండా, అంటే నేను అప్పటి వరకు ఇంత రియల్ ఎస్టేట్ బ్యాక్డ్రాప్ నుండి ఉన్నటువంటి వ్యక్తిని. అయితే అప్పటికి పొలిటికల్ బ్యాక్డ్రాప్. నా ఫ్రెండ్ శ్రీహరి గారు మన మధ్య లేరు, బట్ వారి ద్వారా వారి ప్రోద్బలంతో ఫస్ట్ సినిమా భద్రాద్రి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు కంటిన్యూగా భద్రాద్రితో పాటు నెక్స్ట్ ఆకాశంలో సగం అని చెప్పేసి ఆల్ డైరెక్టర్స్ పెట్టి చేయడం జరిగింది, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆ రోజు కూడా. దాని తర్వాత సూర్య వర్సెస్ సూర్య, శౌర్య ఇలా చేస్తూ, అండ్ సూర్య లాంటి సింగం 3, డోరా అవన్నీ కూడా తెలుగు వర్షన్ వీఆర్ ప్రొడ్యూస్డ్ దట్ మూవీస్. అండ్ ఏ మంత్రం వేష విజయ్ దేవరకొండ సినిమాలు కానీ చేయడం జరిగింది. మధ్యలో ఏంటంటే బిఫోర్ కరోనా కొంచెం స్టాప్ చేసి కరోనా టైంలో కొంచెం బ్రేక్ ఇచ్చాం. మళ్ళీ కరోనా తర్వాత 21లో ఇన్ ద కరోనా టైం ఇట్ సెల్ఫ్ 21లో ఓటీటీ కొరకు వెబ్ సిరీస్ స్టార్ట్ చేసాం. వి డిడ్ కపుల్ ఆఫ్ వెబ్ సిరీస్ ఇన్ హిందీ లాంగ్వేజ్. నియర్ అబౌట్ ఒక 300 episodes we completed. Right now also shoot part is going on. ఓకే, చెప్తూ పొలిటికల్గా కూడా మీరు మంచి సర్కిల్ ఉందన్నారు. అలాగే వీఆర్ ఇంటూ పొలిటికల్ యాక్టివ్. పొలిటికల్లో ఐఎమ్ సీరియస్ పొలిటిషియన్ ఇన్ ఎర్స్వైల్ మెదక్ డిస్ట్రిక్ట్. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫు నుంచి కూడా మీరు పోటీ కాంటెస్టెడ్ యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 2009. ఆ రోజు ఉన్నటువంటి చిరంజీవి గారితో సాన్నిహిత్యం వలన నేను అప్పటి వరకు ఉన్నటువంటి ప్రీవియస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటే అక్కడ నుండి పీఆర్పీలో వెళ్ళి పీఆర్పీ నుండి కాంటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పాలిటిక్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చారు, మీరు దూరంగా ఉన్నారు. గ్యాప్ ఏం లేదు. నేను 2009 తర్వాత అప్పుడున్న పొలిటికల్ సర్కమ్టెన్సెస్ అంతా చేంజ్ అవడంతో టోటల్గా ఏంటంటే నేను ఆ రోజు తెలంగాణ ఫేవర్గా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గా నిలబడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజుకైనా బిఫోర్ అయినా తెలంగాణ సింపథైజర్గా ఉన్నాం, బట్ ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్గా నిలబడి తెలంగాణ గౌరవనీయులు కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమానికి సపోర్ట్గా నిలబడి ఆ రోజు నుండి హరీష్ రావు గారితో ట్రావెల్ అయ్యి ఉద్యమంలో కూడా చురుకైన నా వంతు పాత్ర నేను పోషించడం జరిగింది.
ఓకే. ఇప్పుడు చిరంజీవి గారితో అది రిలేషన్షిప్ అంతా బాగానే ఉంది. రిలేషన్షిప్ ఓకే, అంటే జస్ట్ ఎక్కడైనా కలిస్తే అలో, ఎందుకంటే ఆ రోజు పొలిటికల్గా కాంటెస్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆ రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు కూడా గుడ్ రిగార్డ్స్లో ఎప్పుడైనా వెళ్ళి కూడా కలవడం జరుగుతుంది. ఎక్కడైనా కలిస్తే కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే. గుడ్ రిలేషన్. రాబోయే రోజుల్లో ఏమన్నా ఇప్పుడు బీజేపీ జనసేన కలిసి తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారంటారు. సో మీరు కూడా ఏమన్నా జనసేన తరపున పోటీ చేసేంత అవకాశం ఏమైనా ఉందా? అంటే సింపుల్గా ఏంటంటే పొలిటికల్ అట్లా ఉంటుందండి. పొలిటికల్ సినిమా అనేది డిఫరెంట్, పొలిటికల్ అనేది డిఫరెంట్. సినిమా జర్నీకి వచ్చేసరికి అందరం కలిసే ఉంటాం. బట్ పొలిటికల్ జర్నీకి వచ్చేసరికి నేను టోటల్గా డెడికేటెడ్ టు హరీష్ రావు గారు డెడికేటెడ్ కాబట్టి నేను ఆల్మోస్ట్ ఐఎమ్ టిల్ లాస్ట్ వీక్ వరకు ఐఎమ్ రెడీ టు ట్రావెల్ విత్ దెమ్ ఓన్లీ. టీఆర్ఎస్ హరీష్ రావు గారు పర్టికులర్. ఓకే. ఇంకా మూవీస్ వైపుకి వచ్చేద్దాం. సో మీరు స్టార్టింగ్ నుంచి కూడా కొంచెం పెద్ద ఆర్టిస్టులతోటి పనిచేశారు. లైక్ అంటే బాబీ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది మీరే, వాల్తేరు వీరయ్య డైరెక్టర్. అలాగే విజయ్ దేవరకొండ గారితో కూడా వర్క్ చేశారు. సో ఇంకా పెద్ద లీగ్లో ఎందుకు ఇంకా ట్రావెల్ చేయకుండా మధ్యలో ఇలా? అట్లేం లేదండి, పెద్ద చిన్న అనేది లేదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే, సరే బాబీ గారి విషయం వస్తే ఆ రోజు ఆయన ఒక మంచి కథతోటి వచ్చాడు. ఆ రోజు మేము అనుకున్నాం ఏంటంటే, నేను శ్రీహరి గారు ఫస్ట్ సరే ఇలాంటి క్యాలిబర్ ఉన్నటువంటి పీపుల్కి మనం ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన ప్లాట్ఫామ్ ఇచ్చాం. తప్పకుండా ఈయన ఒక వన్ ఫైన్ డే హీఈస్ రాకింగ్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి మేము అనుకున్నాం. ఆ రోజు డెఫినెట్గా ఆయన అది. ఇంకా సేమ్ టైం విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి సినిమా చూస్తే ఆ రోజు అది నేను పార్ట్గా ఎంటర్ అయినటువంటి సినిమా. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, తర్వాత దే నీడ్ సపోర్ట్ టేకెన్ ఫ్రమ్ మై సైడ్. అంటే ఆ మధ్యలో శ్రీధర్ గారు అని చెప్పేసి ప్రొడ్యూసరు, సునీత గారు శ్రీధర్ గారు చేశారు. దాంట్లో నేను ఎంటర్ అయ్యి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి దాంట్లో రెండో థాట్ ఏం లేదు. వాళ్ళు దే డిడ్ గుడ్ జాబ్ ఒక రకంగా. బట్ సినిమా వచ్చేసి చిన్న పెద్ద అనేది కాస్టింగ్ మీద ఎప్పుడు మనం కంపేర్ చేయలేమండి. కాస్టింగ్ మీద సినిమా అనేది అల్టిమేట్గా మీరు ఒక రాజ్ తరుణ్ని చూస్తారు తిరగబడరా సామ్లో, ఒక డిఫరెంట్ కంటెంట్ తోటి మరి రాజ్ తరుణ్ ఎప్పుడూ చేయని విధంగా ఇందులో ఫైట్లు కానీ, మరి రాజ్ తరుణ్ నిజ జీవితంలో ఏ విధంగా అయితే కెరీర్లో సినిమాలు జాలీగా ఎట్లయితే ఉంటాడో అదే సినిమా ఇది కూడా. కానీ ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి అనుకోనటువంటి ఇన్సిడెంట్లో ఏ విధంగా టర్న్అవుట్ అయ్యి ఆయన ఏ విధంగా మూమెంట్ టర్న్ తీసుకోవడం జరిగింది. ఆ టర్న్ తీసుకున్న తర్వాత తప్పని పరిస్థితులలో ఆయన ఆ యాక్షన్ బ్లాక్లోకి ఎట్లా వెళ్ళడం జరిగింది ఓకే అనేది, ఒక పెన్ను బ్యాగ్ వేసుకున్నటువంటి పెన్ను పట్టుకొని బ్యాగ్ వేసుకొని బుక్ రాసుకునేటువంటి వ్యక్తి సడన్గా పెన్ను తీసి కత్తి పట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఓకే. తన లైఫ్లో జరగకూడనటువంటి ఇన్సిడెంట్, అంటే ఇక నేను డూ ఆర్ డై అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? సింపుల్గా తప్పని పరిస్థితి తిరగబడాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే ప్రతి మనిషికి ప్రతి జీవితంలో ఎదురయ్యే సమస్యనే. అదే సినిమాలు ఉంది. ప్రతి జీవితంలో ఎక్కడో దగ్గర మనకు ఎదుటివాడు అన్యాయం చేస్తుండు, ఎదుటివాడు మోసం చేస్తుండు, ఎదుటివాడు మనల్ని ఏంటంటే హింసిస్తున్నాడు అనుకో, ఎంతసేపు ఏం చేస్తాడు? కట్టుకున్న భార్య భర్తకైనా ఆటోమేటిక్గా తప్పని పరిస్థితి పేషెన్సీ ఓవర్కమ్ అయితే ఏం చేస్తారు? ఆటోమేటిక్ బరస్ట్ అయిందనుకో అప్పుడు డెఫినెట్గా తిరగబడతారు. ఇక్కడ కూడా సినిమా అదే ఉంటుంది. మీరు చెప్తుంటే బాగానే ఉంది. అయితే ఇప్పుడు రీసెంట్గా సేమ్ హీరోది పురుషోత్తముడు అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి ఓకే మంచి స్టాకే వచ్చింది. అయితే రాజ్ తరుణ్కి ఉన్న ఇమేజ్కి అది చాలా హ్యూజ్ అయిపోయింది అని చాలామంది అన్నారు. సో అంటే కంటెంట్ డిమాండ్ చేయాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే కంటెంట్ డిమాండ్ చేయాలి. ఇప్పుడు హనుమాన్ సినిమాలో తేజ సజ్జా ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు అది సూపర్ న్యాచురల్ పవర్ అనేది రావడం, ఆయన ఫైట్లు చేయడం, అది కన్విన్సింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఏమై ఉంటుందండి? ఇక్కడ కూడా కన్విన్సింగ్ ఫ్యాక్టర్ ఎవరైనా కూడా తన భర్త అంటే తన భార్య, కట్టుకున్నటువంటి భార్య ఆపదలో పడుతుంది, ఆ భార్యనే నాకు దక్కే పరిస్థితి లేదు, ఆ భార్య నా చేతిలోకి వెళ్ళిపోతుంది, ఆ భార్య ప్రాధేయపడి నన్ను కాపాడు అని చెప్పేసి భర్తను అనాల్సిన అవసరం లేకపోయినా ఆ భార్య కష్టకాలంలో ఇబ్బంది పడుతుందంటే ఏ భర్త అయినా కూడా ఎంత చేతగాని వాడైనా కూడా ఆటోమేటిక్గా ఏంటంటే ఊరుకోడు. కాబట్టి అదే సాహసం ఇక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏదో అన్వాంటెడ్ ఫైట్స్, అన్వాంటెడ్ యాక్షన్ ఎపిసోడ్స్, బ్లాక్స్ లేవు. ఓకే. కథకు అనుగుణంగా డిమాండ్ని బట్టి
ఇక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అదే చేశారు. ఓకే, హీరో ఇమేజ్ని కూడా దృష్టిలో పెట్టుకునే చేశారు. జస్ట్ డెఫినెట్. ఓకే, రవికుమార్ చౌదరి గారి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టరు, మంచి హిట్లు ఇచ్చారు ఆయన గతంలో. సో ఇప్పుడు ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే ఇంకోటి ప్రమోషన్స్లో కొంతమంది చెప్పింది ఏంటంటే ఆయన కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి. డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఎవరైనా రవికుమార్ చౌదరి నా దగ్గరికి ఎప్పుడైతే ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా కథ చెప్పడం జరిగిందో దానికి 100 రెట్లు మంచి కథ ప్రజెంటేషన్. మేజర్గా చూసేది ఏంటంటే కథ చెప్పడం చాలామందికి వచ్చు, కానీ తీయడం రాదు. బట్ ఈయనకు తీయడం వచ్చు, చెప్పడం తక్కువ వచ్చు. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే చెప్పిన తర్వాత ఆయన ప్రూవ్డ్ డైరెక్టర్. ఆయన గురించి మనం ఎక్కువ చెప్పాల్సినంత నెసెసిటీ కూడా కాదు డెఫినెట్. ఎందుకంటే హీఈస్ ద మంచి క్రియేటర్, మంచి ఒక ప్రూవ్డ్ డైరెక్టర్. మంచి సినిమాలు చాలామందికి లైఫ్ ఇచ్చినటువంటి సినిమాలు చేశారు. సినిమా సెట్లో కూడా ఆయన ఏదైతే చెప్పాడో అంతకంటే 10 ఎక్కువ రెట్లు చేశారు. దాంట్లో రెండవ థాట్ ఏంటి, హీఈస్ ద గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్. మిగతా టెక్నీషియన్స్ అంతా కూడా దే డిడ్ గుడ్ జాబ్. ఆల్ అవర్ డిఓపి జవహర్ రెడ్డి గారు కానీ, పర్టికులర్గా నా సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి జేబీ గారు నేను పర్సనల్గా సెలెక్ట్ చేసి వెయిట్ చేసి ఆయన గురించి ఆయన ఒప్పుకోకపోయినా ఒప్పించి చేశాం. అదేవిధంగా క్యాస్టింగ్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే మాల్వి, అంటే ఈ సినిమాకి ఫ్రెష్ అమ్మాయి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మాల్విని చూజ్ చేసుకున్నాం. అంటే ఇక్కడికి ఫ్రెష్ ఎందుకంటే ఒక కొత్త అమ్మాయి, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి నిజంగా ఫైట్ చేయగలుగుతుందా, ఆ అమ్మాయి చేయగలుగుతుందా, ఆ అమ్మాయి వే ఆఫ్ బిహేవియర్ ఎట్లుంటుంది, ఆ అమ్మాయి హ్యాండ్లింగ్ ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశం సినిమాలో బయటపడకూడదు. కాబట్టి ఒక ఫ్రెష్ ఫేస్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో అమ్మాయి చేసినటువంటి గతంలో హిందీ, బాలీవుడ్ కానీ ఆల్బమ్స్ కానీ తమిళ్, మలయాళం చూసి ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసి ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్. దాని తర్వాత మనారా, షీ డిడ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఇందులో మనారాని ఒక కొత్త జానర్లో చూడబోతాం మనం. మనారా చోప్రాని. ఓకే, మనారా చోప్రా, మక్కన్ దేశపాండే ఈజ్ ద వర్సటైల్ యాక్టర్స్. అండ్ రఘుబాబు గారు, ప్రగతి. ఫస్ట్ టైం నేను ప్రగతి గారిని డ్యాన్స్లో కూడా పర్ఫార్మెన్స్ షీ డిడ్ వెరీ గుడ్, వెరీ టైం పంచువాలిటీ తోటి. బెత్తిరి సత్య గారు కానీ, తాగుబోతు రమేష్ కానీ, ఇంకా మిగతా భద్రం, రాజా రవీంద్ర, దే డిడ్ గుడ్ జాబ్. ఇక్కడ రవికుమార్ చౌదరి గారు కూడా బాలకృష్ణ గారికి వేరే అభిమాని. ఎవరు? అవును. ఇప్పుడు ఇందులో సినిమాలో కూడా హీరోయిన్ బాలకృష్ణ గారు ఫ్యాన్గా చూపించారు. ఫ్యాన్. సో అది అంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉండే రోల్ అనుకోవచ్చా? లేదు, అట్లేం లేదు. షీ డిడ్ గుడ్ పర్ఫార్మర్. ఆ అమ్మాయి ఏంటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే క్యారెక్టర్ ఈ సినిమాలో. అంతే, టైం డెడికేషన్, స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. సో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారా ఆ క్యారెక్టర్? అది తప్పకుండా. ఆ స్కోప్ వాళ్ళకి నచ్చితే డెఫినెట్గా. మేము అంటే పర్టికులర్గా నేను ఒక హీరో గురించి డిస్కషన్ చేయను ఎవరి గురించి, బట్ ఆల్మోస్ట్ అందరినీ, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్కి టేస్ట్కి అనుగుణంగా చేసినారు. కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ సార్, అయితే మొదటి నుంచి కూడా తిరగబడరా సామి అనేది కంటెంట్ పరంగా కంటే కొంచెం అవుట్ ఆఫ్ ది టాపిక్స్ పరంగా, అంటే టీజర్ లాంచ్ టైంలో రవికుమార్ చౌదరి గారు మన్నారా చోప్రాని ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర కొంచెం బయట ముద్దు పెట్టుకోవడం లాంటివి కానీ, ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్యాల విషయంలో కావచ్చు అన్న, ఇలాంటి టాపిక్స్తో కొంచెం ఎక్కువగా వైరల్ అవడం వలన అంటే కంటెంట్ పక్కకి వెళ్ళిపోయి ఓన్లీ కాంట్రవర్సీలతో ఎక్కువ ఈ సినిమా పబ్లిసిటీ వచ్చింది. దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే నేను కొన్ని అనుకోనటువంటి ఇన్సిడెంట్స్ అండి. బట్ ఆ రోజు డైరెక్టర్కి సంబంధించినటువంటి ఇష్యూలు అయితే డైరెక్టర్ మనారకు ఎప్పుడూ ఆ అమ్మాయి కూడా ఏం పెద్ద తప్పట్లే, వీళ్ళు కూడా ఏం తప్పట్లే, అది అనుకోకుండా జస్ట్ ఎగ్జైట్మెంట్ వలన. అంటే ఎగ్జైట్మెంట్ మీన్స్ ఎఫెక్షనేట్ ఎగ్జైట్మెంట్లో ఆ అమ్మాయి షీ డిడ్ మోర్ అండ్ మోర్ పర్ఫార్మెన్స్ చేసిందనే, అంటే లైక్ ఫీల్. కానీ అంతకంటే ఇంకా ఎలాంటి నెగిటివ్ థాట్లో ఆయన చూడలేదు, ఆ అమ్మాయి కూడా చూడలేదు ఎప్పుడు కూడా. ఓకే, బట్ అది బాగా వైరల్ అయ్యింది. వైరల్ జనరల్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి ఇదేంటంటే పాజిటివిటీ అనేది రోడ్ రోలర్ కంటే చాలా స్లోగా నడుస్తూ ఉంటుంది. నెగిటివిటీ అనేది రేంజ్ రోవర్ కంటే హై స్పీడ్లో పరిగెత్తుంటుంది. అది జనరల్గా ఉంటుంది కాబట్టి అట్లా.
బట్ హీరో కూడా ఒక అన్వాంటెడ్ సిచ్యువేషన్లో ఇరుక్కోవడం దానివల్ల సినిమా పబ్లిసిటీకి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పబ్లిసిటీ దే డిడ్ గుడ్ జాబ్. ఆయన యాక్టింగ్ పరంగా కానీ టైమింగ్లో కానీ లవబుల్ పర్సన్. 100% ఏంటంటే ఎక్కడ మాకు హీరో వలన ఇబ్బంది లేదు. ఒకటి దే డిడ్ గుడ్ జాబ్ టు అస్ అండ్ బాగా చేశాడు. ఇప్పుడు కూడా ఈవెన్ ప్రమోషన్ కూడా ఆల్రెడీ ప్రమోషన్ చేశాం, కొన్ని ప్రమోషన్స్ అన్ని వచ్చాడు. ఇప్పుడు కూడా రేపటి నుండి ఈజ్ జాయినింగ్ టు ఆల్ ద క్రూ. అండ్ సో ఆయన మీడియా వస్తున్నారు. ఎందుకు రాకపోవడానికి భయపడే ఎందుకు? సినిమా పరంగా సినిమా ప్రమోషన్కి వస్తాడు. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ పర్సనల్ లైఫ్, పర్సనల్ ఇష్యూస్ ఈజ్ అ పర్సనల్ లైఫ్. ఓకే, అంటే ఆయన ఇప్పటి వరకు కొంచెం ప్రమోషన్స్ కూడా దూరంగా ఉంటూ వచ్చారు కదా. అట్లేం లేదు. మా ప్రమోషన్కి మేము ఏ రోజు చెప్పినా దే ఆర్ రెడీ టు కమ్, రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లేం మా ఆల్మోస్ట్ అందరు క్రూ కూడా వస్తారు. ఈవెన్ రేపు వీఆర్ ప్లానింగ్ టు Q&A. రేపు అందరు టోటల్గా ఆల్ Q&Aలో ఆయన పాల్గొంటారు. అందరు కంపల్సరీ పాల్గొంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జేబీ గారు కొంచెం గ్యాప్ ఇచ్చారు మధ్యలో. జాబ్ ఏం లేదు. జేబీ గారు ఈజ్ ద వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కడ కీరవాణి గారు ఉంటే, ఎక్కడ బ్యాక్గ్రౌండ్స్ శబ్దం వినబడితే అక్కడ తప్పకుండా ఏంటంటే జేబీ గారే ఉంటారు. జేబీ గారితో నాకు ఒక సాంగ్ నేను ఏంటంటే గతంలో చేయించిన కాబట్టి నాకు కొంచెం అటాచ్మెంట్ ఉంది. నేను పర్టికులర్గా ఈ సినిమాకి వచ్చేసరికి రెండే రెండు, ఒకటి జిబ్రాన్, ఒకటి జేబీ అనుకున్నాను. జిబ్రాన్ గారు ఏంటంటే నాకు నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు తను. ఓకే, కాబట్టి సరే జేబీ గారితో ట్రావెల్ అవుదామని, జేబీ గారు బిజీ ఉన్నప్పటికీ నేనే బలవంతం చేసి ఆయనతో ఒప్పించి ఈ సినిమా చేయించడం జరిగింది. ఆయన ఎందుకంటే అప్పటికే ఏంటంటే ఈ మన కీరవాణి గారితో వాళ్ళతోటి బిజీ ఉన్నారు. అటు అయినా నేనే ఒప్పించి కంపల్సరీ చేయాలి అని చెప్పేసి నేను ఒప్పించి చేయండి. ఓకే, జేబీ గారు ఈజ్ ఫెంటాస్టిక్, ఈజ్ గివెన్ హ్యాండ్స్ అప్ టు దెమ్. అలాగే ఇప్పుడు ఆగస్ట్ 2న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్. అంటే తిరగబడరా సామితో పాటు ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో అది మీ ఓపెనింగ్స్ మీద ఏమైనా ఎఫెక్ట్? చాలా మంది ట్రావెల్ అవుతుంటారు, బట్ తిరగబట్టేవాళ్ళు కొంతమంది కాబట్టి మా హీరో తిరగబడతారు. సో మీ సినిమా డెఫినెట్గా ఏంటంటే జనాలంతా యాక్సెప్ట్ చేస్తారు. ఆడియన్స్కి ఏంటంటే ఆడియన్స్ కనెక్టివిటీ ఉన్నటువంటి సినిమా. ఆడియన్స్ తప్పకుండా మా సినిమా నచ్చుతారని అనుకుంటాం. ఆ రోజు ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకే వెళ్తారు. ఆబ్వియస్లీ మేమైతే మా కంటెంట్ బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పటికి వస్తున్నటువంటి రివ్యూస్ కానీ వస్తున్నటువంటి రిపోర్ట్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఆల్రెడీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మంచి నియర్ అబౌట్ 250 to 300 స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నాం మొత్తం టోటల్ ఎంటైర్ ద బోత్ ద స్టేట్స్. సినిమాని అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేశారా సార్? ఏమన్నా ఎక్స్టెండ్ అయింది? నేను నా బడ్జెట్లో ఎప్పుడు నేను ప్లానింగ్ నాకు పర్ఫెక్షన్ ఉంటుందండి. ఎంత బడ్జెట్లో నేను చేయాలనేది ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఒక డిపిఆర్ తయారు చేసుకుంటా. ఆ డిపిఆర్ ప్రకారంగా నేను వెళ్తా. ఆ డిపిఆర్ అనేది నేను ఎప్పుడు క్రాస్ అయ్యేళ్ళను, అట్లనే వెళ్తాను. నేను బిజినెస్ పరంగా కూడా మొత్తం ఎక్కడ ఇబ్బంది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హీరో హీరోయిన్స్ మధ్యన అంటే ఇప్పుడు బయట వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అయితే వీళ్ళ మధ్య అంటే వీళ్ళని జనాలు ఎలా రిసీవ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు? అంటే సినిమాలో కూడా కొంచెం లవ్ మేకింగ్ సీన్స్ కానీ అంటే సినిమా లవ్ మేకింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఏంటంటే వాళ్ళు కనెక్ట్ అయ్యి పనిచేయాల్సినటువంటి అవసరం, అంటే ఆర్టిఫిషియల్గా చేయలేరు కాబట్టి కనెక్ట్ అయ్యి చేయాల్సినటువంటి అవసరం కాబట్టి అప్పుడు ఆ ఎమోషన్స్లో క్యారీ కావాల్సినటువంటి అవసరం కాబట్టి అక్కడ చేసినటువంటి ఎక్కడన్నా వైరల్ కావచ్చు ఫొటోసు. బట్ సినిమా చేసినంత వరకు అయితే మేము ఎంతసేపు వీఆర్ టేకింగ్ హైరింగ్ దేర్ సర్వీసెస్. ఓకే, ఆ సర్వీసెస్ మేము హైర్ చేసుకున్నాం కాబట్టి అంతవరకే వాళ్ళు దాంట్లో భాగంగా దే డిడ్ గుడ్ జాబ్. అంతే కోరుకుంటాం, అంతనే చేసింది. అదంతా సినిమాలో భాగంగానే. ఎస్, సినిమాలో భాగంగా సినిమాకి సంబంధించి సినిమా చేస్తారు. ఓకే, సినిమా ఇప్పుడు నిజ జీవితంలో పెళ్ళి అయినా కాకపోయినా సినిమాలో పెళ్ళి అయితే ఉంటుంది. సినిమాలో ప్రేమించుకుంటారు, ఎందుకంటే కథ డిమాండ్ని బట్టి చేస్తాం కదా, కాబట్టి దాంట్లో రెండో థాట్ లేదు. అయితే మీ విషయానికి వస్తే ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రైట్ నౌ ఇంకొక సినిమా ఉందండి. ఆ సినిమా హోప్ఫుల్లీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో రిలీజ్కి వస్తాం. అది జేడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ తోటి చేస్తూ ఉన్నాం. ఆ సినిమా ఆల్రెడీ 90% షూట్ వాజ్ ఫినిష్డ్. దాంతోపాటు వెబ్ సిరీస్ చేస్తున్నాం హిందీ. ఓకే, ఒక 300 ఎపిసోడ్స్ వరకు వెబ్ సిరీస్ చేసాం. దాంతోపాటు హిందీ కుల్ గులేవా కావాలని అర్బాజ్ ఖాన్ అండ్ నిఖితా దత్తా, సంజయ్ మిశ్రా చాలామంది కాస్టింగ్ తోటి ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. అది కూడా హోప్ఫుల్లీ అక్టోబర్, నవంబర్ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్.
సో అంటే బాలీవుడ్లో కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. డెఫినెట్గా తెలుగులో ఏమైనా పెద్ద హీరోలతో మీరు సినిమాలు చేసే ఛాన్స్ ఉంది? పెద్ద చిన్న అనేది నేను చెప్పాను కదా ఇందాకనే, నేను ఫస్ట్ కంటెంట్ సెలెక్ట్ చేస్తాను, కంటెంట్ తర్వాత ఆర్టిస్ట్ టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే సార్ ఇప్పుడు హీరోల పరంగా కూడా ఎక్కువ మార్కెట్ అనేది అవుతూ ఉంటుంది కదా ఒక సినిమాకి వచ్చేసి. సో దాన్ని మీరు ఎక్కువగా నమ్మరు? నేను అవన్నీ నమ్మనండి. నేను నన్ను కంటెంట్, క్రియేటివిటీని నమ్ముతాను. టెక్నీషియన్ క్రియేటివిటీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, నా కంటెంట్ నమ్ముతాను అంతే. వాటి మీదే ఫోకస్ పెట్టి వెళ్తాను ఎప్పుడు. ఫైనల్గా తిరగబడరా స్వామి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆడియన్స్కి? తిరగబడరా స్వామి అనేది హాల్ అండి, అందరికీ ఆగస్ట్ 2న థియేటర్లో మీ ముందుకు రాబోతుంది. డెఫినెట్గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఆడియన్స్ అందరితో ఏంటంటే రిక్వెస్ట్ చేసేది, సబ్మిట్ చేసేది ఏంటంటే, ఒక పెళ్లి బంధం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఒక పెళ్ళి అంటే ఒక 3 ముళ్ళు వేసినటువంటి భర్త ఆ భార్య గురించి ఏ విధంగా ఉండాలి, తనతో 7 అడుగులు నడిచి అగ్నిసాక్షిగా ప్రామిస్ చేసినటువంటి చివరి అంటే లాస్ట్ బ్రీత్ వరకు కూడా ఆ భర్త ఏ విధంగా కాపాడుకోవాలి, తను చేసిన ప్రామిస్ అనేది, మరి తనకు కష్ట సుఖాల్లో ఏ విధంగా కలిసి ఉండాలి అనేది క్లియర్గా సినిమాలో చూపెట్టడం జరిగింది. మరి ఒక భార్య ఒక భర్తతో, ఒక భర్త ఒక భార్యతో ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా చూపెట్టినటువంటి బంధం, పెళ్లి బంధం గురించి ఈ సినిమా. కాబట్టి మీరందరూ కూడా వీక్షించి మరి సినిమాను సక్సెస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి, ఎందుకంటే ఇలాంటి మంచి సినిమా, ఒక మంచి హృదయంతో ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో మరి మా యొక్క సురక్ష బ్యానర్లో మేము సినిమా తీసి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి మంచి సినిమాలను మీరు ఆదరించినటువంటి పరిస్థితి అయితే తప్పకుండా మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పి ఈ సినిమా చూసే విధంగా చేయాల్సిందిగా మీ అందరితో కోరుకుంటూ, ఇలాంటి సినిమాలను మీరు ఆదరిస్తే తప్పకుండా రేపు రాబోయే రోజులు ఇంకా మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్ని మీకు అందేయడానికి ఈ సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా ఎల్లవేళలా రెడీగా ఉంది అని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.